అప్డేట్ నెక్స్ట్ బీజేపీ సంగతి చూద్దాం. బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్గా తీసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నిక ఇది. అలాగే బీజేపీ నుంచి అనేక మంది ఇప్పటికే టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చింది బీజేపీ. సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత కమలం పార్టీ నేతలు దీపక్ రెడ్డి పేరును ఫైనల్ చేశారు. దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఆయనకు 25,000 పైచిలకు ఓట్లొచ్చాయి. కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే తెరపైకి కొత్త పేర్లు కూడా వినిపించాయి. పార్టీలో లేని బొంతు రామ్మోహన్, విక్రమ్ గౌడ్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. వారిలో విక్రమ్ గౌడ్ బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టుగా చెప్పారు. అయితే బొంతు మాత్రం తాను ఎవరితో మాట్లాడలేదంటూ స్పష్టం చేశారు. ఏదైతేనే ఆఖరికి లంకల దీపక్ రెడ్డికి ఆ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. సో ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహేష్, ఇద్దరు మహిళల పేర్లు కూడా వినిపించాయి ఈ అభ్యర్థిత్వానికి సంబంధించి, కానీ ఆఖరికి దీపక్ రెడ్డి పేరు ఖరారు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? నల్ని గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డికే ఉప ఎన్నికల్లో కూడా టికెట్ ఇచ్చారు. అయితే చాలామంది నేతలు ఆ సీట్ కొరకు ఆశించినటువంటి నేపథ్యం అయితే ఉంది. తీవ్ర స్థాయిలో కూడా ప్రయత్నించారు టికెట్ దక్కించుకోవాలని చెప్పేసి. అయితే చివరిగా బీజేపీ అధిష్టానం మాత్రం గతంలో పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డి వైపుకే మొగ్గింది. అదేవిధంగా మహిళా నేతలు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆశతో పార్టీ పెద్దల దృష్టికి కూడా తాము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి నేపథ్యం. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, గతంలో దీపక్ రెడ్డి పోటీ చేసినటువంటి విషయం కావచ్చు, దీపక్ రెడ్డికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ హైకమాండ్ దీపక్ రెడ్డి పేరుని ఫైనల్ చేసింది. దీపక్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయన టీడీపీకి సంబంధించినటువంటి పెద్ద నేతలతో కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా జూబ్లీహిల్స్లో టీడీపీ కేడర్ ఉంది. అదేవిధంగా టీడీపీ ప్రభావం కూడా అంతో ఇంతో ఆ యొక్క నియోజకవర్గం మీద ప్రస్తుతం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీపక్ రెడ్డిని బీజేపీ ఫైనల్ చేసింది. దీంతో పాటు ప్రధానంగా బీజేపీ ప్రచారంగా ఏదైతే అక్కడ మజ్లీస్ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ ఇదే అంశాన్ని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోకి తీసుకెళ్తాము అని చెప్పేసి చెప్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యం. అక్కడ కాంగ్రెస్ గుర్తుపైన మజ్లీస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గోపినాథ్ కావచ్చు, వీళ్ళెవరు కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎలాంటి పనులు చేయలేదు. కిషన్ రెడ్డి గారు అంతో ఇంతో అక్కడ కొన్ని పనులు చేసినటువంటి నేపథ్యం, అక్కడ చిన్న చిన్న విషయాలు కూడా జోక్యం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి బీజేపీకి ఓటేస్తే నియోజకవర్గం యొక్క అభివృద్ధి జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలను ప్రధాన అస్త్రాలుగా తీసుకొని వాళ్ళు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. నల్ని. రైట్ మహేష్, థ్యాంక్ యూ.